హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ చాలామంది ఆహ్, ఈ ల్యాప్‌టాప్ స్ట్రక్ అవ్వడం, ల్యాప్‌టాప్ రీస్టార్ట్ చేయడం, మళ్ళీ లాగిన్ అవ్వడం ఇలా చాలా చాలా చూస్తుంటారు. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఆహ్, దానికన్నా ముందు మీరేందంటే 'కిరణ్ హిప్ స్టార్' అని ఇక్కడ యూట్యూబ్‌లో కొట్టినా వస్తది. మీరు 'కిరణ్ హిప్ స్టార్' అని టైప్ చేసి ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు క్లియర్ కట్‌గా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే. ఓకే. ఇప్పుడు టాపిక్‌లోకెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనకేంటంటే చూడండి ఫ్రెండ్స్, ల్యాప్‌టాప్ ప్రతిసారి స్ట్రక్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలా జరగకుండా మన ల్యాప్‌టాప్ అనేది చాలా స్మూత్‌గా ఎళ్ళాలంటే ప్రతిసారి మీరు సిస్టమ్ ఓపెన్ చేసుకోగానే అదే ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకోగానే మీరు ఈ 4 స్టెప్స్ ఫాలో అవుతే మీకు మీ ల్యాప్‌టాప్ స్పీడ్ అనేది ఇంతకుముందు 10, 20% స్పీడ్ ఉంటే ఇప్పుడు 50-100% స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతది ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు మనం లైవ్‌గా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. స్టెప్ బై స్టెప్. మీరు ఇక్కడ విండో డి ఎళ్ళండి ఫ్రెండ్స్. విండో డి ఎళ్లి ఇక్కడ టీఈఎంపీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే. టీఈఎంపీ ఇస్తే మనకొకటి ఇలా ఓపెన్ అవుతది ఫ్రెండ్స్. టెంప్. ఓకే. ఇక్కడ నేను ఒకటే ఫైల్ ఉంది కాబట్టి ఇది నేను జస్ట్ ఒకసారి ఈ ఫైల్ కూడా డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. ఈ టెంప్ ఫైల్స్ అనేవి కొన్ని కొన్ని సార్లు నేను ఇప్పుడే డిలీట్ చేశాను కాబట్టి ఒక్కొక్కసారి చాలా టెంప్ ఫైల్స్ అనేవి ఉంటాయి. దానివల్ల మనకు చాలా ఆహ్, అనేది టైం ఆహ్, అది లాగింగ్ అవుతది. మనం ఏదైనా మౌస్ పాయింటర్ గాని, ఏదైనా వెబ్‌సైట్ ఏదైనా ఓపెన్ చేసినా గాని మౌస్ పాయింటర్ చాలా టైమ్ టేకెన్ తీసుకుంటది. ఈ టెంప్‌లో ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా అవుతది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు పర్సెంటైల్ టీఈఎంపీ పర్సెంటైల్. పర్సెంటైల్ టెంప్ పర్సెంటైల్. మళ్ళీ విండో ఆర్‌కెళ్ళండి ఫ్రెండ్స్. పర్సెంటైల్ టెంప్ పర్సెంటైల్. మీకు ఈ డిస్క్రిప్షన్‌లో గూడా ఈ పర్సెంటైల్, టెంప్, పర్సెంటైల్ అనేది ఇస్తాను. ఈవెన్ ఈ 4 పాయింట్స్ ఇస్తాను. మీరు ఈజీగా మీరెప్పుడైనా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసినప్పుడు, మీరు చానా రోజుల నుంచి ఓపెన్ చేయకున్న ల్యాప్‌టాప్ ఫస్ట్ ఇవి క్లియర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పర్సెంటైల్‌లో ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నీ ఒక్కసారి డిలీట్ కావాలంటే కంట్రోల్ ఏ 2 ఒక్కసారి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత షిఫ్ట్ డిలీట్ అని ఇవ్వండి. ఇవ్వ ఇక్కడ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు పర్మనెంట్ డిలీట్ థిస్ 12 ఐటెమ్స్? యెస్. స్కిప్ అని కొట్టండి. నో ప్రాబ్లమ్. కొన్ని ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి. అవి స్కిప్ అవ్వవు. నో ప్రాబ్లమ్. ఆల్మోస్ట్ అయితే మనకు కావాల్సిన డేటాకు సంబంధించినయితే ఫ్రీ అవుతది స్పేస్. అది దృష్టిలో పెట్టుకోండి. ఓకే. ప్రీఫెచ్, ప్రీఫెచ్ అని ఉంది. ఇది కూడా విండో ఆర్‌కెళ్ళి ప్రీఫెచ్ అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. ఈ ఫైల్స్ వల్ల ఇక్కడ 327 5257 కేబీ ఇట్లా చాలా ఫైల్స్ ఏందంటే మనకి ఇవి ప్రతి ఒక్కటి నోట్‌ప్యాడ్ గానీ, బ్రౌజర్ ఏదైనా ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇంకా వేరే ఓపెన్ చేసినా గాని దానికి సంబంధించిన టెంపరరీ ఫైల్స్ అనేది సేవ్ అయ్యి ఉంటది. అవి దానివల్ల మనకు ల్యాప్‌టాప్ అనేది స్లో చేస్తది. సిస్టమ్ అనేది స్లో చేస్తది. అందుకే మనం ఈ 4 స్టెప్స్ మనం ఫాలో అయితే మన ల్యాప్‌టాప్ ఇంతకుముందు 10% ఉన్నది ఇప్పుడు 100% 99% మనకేందంటే 100% ఫాస్ట్‌గా అవుతది ఫ్రెండ్స్. ఓకే. ఇవి మనకు ఇవి పాటిస్తే అంటే ఈ 4 స్టెప్స్ మనం చూసుకుంటే. ఓకే. ఇక్కడ డిస్క్ క్లీనప్ అని ఉంది. ఇంకొకటి ఫోర్త్‌ది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను డీఈ ఉంది. డీలో నాకు కొంచెం ఎక్కువ ఎక్కువ డేటా ఉంది. అది క్లీన్ చేయాలి. ఓకే. సేమ్ టెంపరరీ ఫైల్స్‌లోగానే డీఈఎఫ్ ఫైల్స్‌లో క్లియర్ అవుతది ఫ్రెండ్స్. ఓకే. ఫ్రెండ్స్, మీకు గాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఆహ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు ల్యాప్‌టాప్
ఏదైనా సిస్టమ్ ఏదైనా స్ట్రక్ అయినా గూడా ఏదైనా గాని రీస్టార్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇవి మనకేందంటే ప్రతిసారి రీస్టార్ట్ చేసినా గూడా మనకు సిస్టమ్ అనేది దాని ప్రాబ్లమ్ కరెక్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ 4 స్టెప్స్ మనం ఫాలో అవుతే మన సిస్టమ్ పెర్ఫార్మన్స్ అనేది 100% కరెక్ట్‌గా ఉంటది ఫ్రెండ్స్. ఓకే. యాహ్! ఇది ఈ వీడియో మీకు గాని ఈ వీడియో నచ్చితే కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో ఒక ఆహ్, ల్ కామెంట్ బాక్స్‌లో ఐ లవ్ దిస్ వీడియో జస్ట్ లవ్ సింబల్ పెట్టండి. సో దట్ నాకొక ఎంకరేజ్‌మెంట్ ఉంటది. నెక్స్ట్ వీడియోస్ నేనేమైనా పెట్టినా గూడా నేను ఆ ఎంకరేజ్‌మెంట్ తోటి ఇంకా వీడియోస్ కూడా చేయగలుగుతాను. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.